ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాయండి. వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. ఏంటండి ఎలా చేసుకున్నారో? పండుగలు అవన్నీ బాగా చేసుకున్నారా? నాకైతే ఇంకా ఈ 3 రోజులు కూడా అసలు కుదరలేదండి. ఇంకా వీడియో అవి పెట్టడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే ఇంకా స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి హైదరాబాద్ నుంచి. మరి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మన రుచులవి చూపించాలి కదండి. వాళ్ళు 4 రోజులు కూడా నేను ఎప్పుడు 4వ తారీఖుని వచ్చానండి. 4వ తారీఖు నుంచి నాకు ఒక 4-5 రోజుల వరకు ఇల్లు శుభ్రం సరిపోయింది. తర్వాత స్వీటీ వాళ్ళు వచ్చారు ఒక సండే అయితేనే. స్వీటీ వాళ్ళు ప్రొద్దుకొస్తే సాయంత్రానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి వచ్చేసారండి. ఇంకా తర్వాత నుంచి నేను సోమవారం నుంచి ఇంకా నేను పిల్లల్ని అయితే చూసుకోవటం. మరి స్వీటీ వాళ్ళని తీసుకెళ్ళాలి కదండి. మన ఊరు పండగ కోట వచ్చారు, అందుకు వాళ్ళని మరి అన్ని ఊర్లు చూపించాలి కదా. వాళ్ళు కొన్ని ఊర్లు అయితే తిరిగారండి. మావిడాడ, సామర్లకోట, అన్నవరం, అలాగా చాలా ఊర్లు అయితే చుట్టుపక్కల ఊర్లన్నీ అయితే కవర్ చేశారండి వాళ్ళు. వాళ్ళతో పాటు మరి స్వీటీ కూడా ఉండి చూపించాలి కదా. అందుకు స్వీటీ అయితే ఇంకా వాళ్ళతో అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా నాకేమో పిల్లల్ని చూసుకోవాలి కదా. ఇంకా వాళ్ళని చూసుకోవటం అయితే నాకు సరిపోయిందండి. మూడు పండుగలు అయితే అయిపోయినాయి. ఈ రోజు అయితే సండే. ఇంకా అమ్మవారికి మాకు వీరులం తల్లి సంబరాలు అయ్యాయి కదండి. నిజంగా చాలా బాగా జరిగినాయండి. ఇంకా తర్వాత ఈరోజు ఆదివారం అమ్మవారికి మేము నైవేద్యం అయితే పెట్టుకుంటామండి. చాలామంది మా ఊర్లో ఇంకా ఈ అరపత్తులు అయితే చాలామంది అమ్మవారికి అయితే ఈరోజు నైవేద్యం కుదిరితే అప్పుడండి సండే అవ్వచ్చు, లేదా బుధవారం, లక్షవారం అలా ఇంకా వాళ్ళు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటారండి. ఇంకా మాకు మొన్న ఇంకా శనివారంతో పండుగలు అయిపోయినాయి. ఈ రోజైతే సండే. నేను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెడదామని నేను దానికి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ వంట అయితే మీరు నేనేమేమి వండి పెడుతున్నానో చూద్దురు, వచ్చేయండి. ఇదిగోనండి అమ్మవారికి పప్పు అయితే వండేసాను. చారండి ఇది. ఇంకో ఇదేమో పరమాన్నానికి పెట్టుకున్నాను. రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గారెలు ప్రిపేర్ చేయాలండి. గారెలు అయితే వేస్తాను. ఏంటండి ఎలా చేసుకున్నారో మీరు? పండుగలు బాగా చేసుకున్నారా? నాకైతే అస్సలు కుదరలేదండి. మరి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం అందంగా చూసి పంపించాలి కదా. ఇంకా వాళ్ళేమో బయటే ఎక్కువ హైదరాబాద్లో అయితే బయట తింటారండి. వచ్చినప్పుడు వండి పెట్టాలి కదా. అయినా వాళ్ళు ఒక 2-3 రోజులు బయటే తిరిగేసి అక్కడే హోటల్లో అయితే చేసారండి. మన ఇంటి దగ్గర 3 రోజులు ఉన్నారు. ఒక 3 రోజులు అయితే బయట తిరిగారండి. మన ఇంటి దగ్గర ఒక 3 రోజులు అయితే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, శనివారం నాడు వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు నేను కూడా ఇంకా నైవేద్యం పెట్టేసుకున్నాము. స్వీటీ వాళ్ళు కూడా ఉండరండి. మా కోడలు కూడా నన్ను వెళ్ళిపోయింది వైజాగ్ వాళ్ళ అమ్మగారింటికి. ప్రవీణ్ అయితే వేళ హైదరాబాద్ వెళ్ళాలండి, జాబ్కి వెళ్ళాలి కదా, హైదరాబాద్ వెళ్ళిపోతాడు. స్వీటీ వాళ్ళు అయితేనేమో రేపు తెల్లవారుజాముని వెళ్తారండి. ఈ రోజైతే ఇంకా వాళ్ళు ఉండగానే నేను నైవేద్యం పెట్టేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి నూనె అయితే పెట్టేసుకున్నాను. ఇదేమో గార్లిక్ అండి. బూరెలు కూడా వేస్తాను. అంటే బూరెలు అంటే నేను ఇప్పుడు ఈ మా అమ్మవారికి అయితే పొంగు బూరెలు అంటారు కదా, వరిపిండి, బెల్లం, మిరప్పిండి కలిపి అవి వేస్తానమాట నేను. మళ్ళీ దేవి నవరాత్రుల్లో అయితే దుర్గమ్మకే బూరెలు వండుతాం కదా, పూర్లం బూరెలు, వాటితోటి ఆ తల్లికి పెడతాను. ఈ తల్లికి అయితే నేను అంటే మా అత్తయ్య గారు ఇలాగే పెట్టేవారండి ఆవిడ. నేను కూడా ఇంకా ఆవిడ ఎలాగైతే చేస్తారో అలాగే నేను పెడతానమాట. పొంగు బూరెలు అనమాట. పరమాణం అయితే ఉడికిపోయిందండి. బెల్లం వేస్తాను. ఇంకా వీడియో చేసేస్తున్నానండి. పరమాణం అయితే దగ్గరికి వచ్చేసిందండి. బెల్లం అయితే వేస్తున్నాను. మాకు అదే రాటమంచి ఉంటుందండి. డిసెంబరు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇంకా అక్కడే ఉన్నానండి. మంచికి కూడా రాటమంచి డిసెంబర్ 26న ఎప్పుడో చేశానండి. అంటే ఇప్పుడు మనం పెళ్ళికి రాట వేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ మాకు ఆవిడ పనులు అవి పురమాయించుకోవటానికి రాటమంచి చేస్తారనమాట అండి. ఆ రాటమంచి అయిన దగ్గర నుంచి ఇంకా భజనాలు అంటారు కదా, డబ్బులు అది ఇచ్చుకుంటారు కదా, ఎవరో పందిరి వేయడానికి, ఆర్కెస్ట్రాలకి అయ్యి పురమాయింపులు అవి ఉంటాయి కదండి.
వేషాలు వేస్తారు కదా వాళ్ళకి వీళ్ళందరికీ భజనలు ఇచ్చుకుంటూ ఇంక అప్పటి నుంచి కూడా అమ్మవారి ఇంకా పనులు జరుగుతూనే ఉంటాయన్నమాట అండి. ఇంకప్పటి నుంచి కూడా ఎందుకో మా హడావుడి మాకు కూడా చాలా హడావుడిగా ఉంటుంది అనమాట అండి. ఆవిడ పనులు అదే మొదలైన కానించి మాకు కూడా ఇంకా అలాగే సంబరం కిందే ఉంటుందండి. హడావుడి అనమాట అండి. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా బట్టలు అవి కూడా తీసుకోలేదండి, ఎందుకంటే మా పిన్ని గారు చనిపోయారు కదా. ఇంకా అసలు బట్టలు కూడా ఏం తీసుకోలేదు. ఉన్నాయండి చాలా చీరలు, అయితే నేను కొత్త చీరలే ఉండిపోయినాయి. కానీ నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఇంకా బ్లౌజులు అవి కుట్టించుకోలేదన్నమాట. ఇంకా అలాగా ఇంకా ఏమీ ఇంకా కట్టుకోలేదండి. ఈ చీర ఎలాగుందండి, ఈ చీర అయితే 3 సంవత్సరాలు అయిందండి. ఈరోజు కట్టానమాట. ఇంకానండి పరవాన్నం అయితే అవుతుంది. కొంచెం ఉల్లితో అయిపోతాయి. సరిపోద్దేమో, కొంచెం బెల్లం వేస్తాను. ఈరోజైతే మాకు ఇక్కడ భోజనాలు కూడానండి. అమ్మవారు ఇంకా ఆడవాడైపోయాక లాస్ట్ రోజు అయితే ఇంకా భోజనాలు పెడతారు. ఈరోజైతే ఆ భోజనాలు కూడా జరుగుతున్నాయండి. అస్సలు ఖాళీ లేదండి, నాకు అస్సలు ఖాళీ లేదు. పోనీ ఏమన్నా బయట పురమైందాం అనుకుంటే ఇక్కడ మాకు బాగోవండి బయట. అయినా వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా ఎక్కువ జాబులు కదండి, వాళ్ళు జాబుల గురించి ఎక్కువ వాళ్ళు బయటే తింటారు. అయినా బయట తిరిగిన 3 రోజులు కూడా వాళ్ళకి ఇష్టమైనవి తిన్నారు. మన ఇంటికాడ ఉన్నప్పుడు మరి మనం మర్యాదలు చేసి పంపించాలి కదండి. అందుకని ఆ 3 రోజులు అయితే నేను అన్నీ వండానండి. వాళ్ళకి నచ్చినవి నాన్ వెజ్ ఐటమే అన్నీ వండాను. వాళ్ళు ముందు బయట ఇక్కడ లాడ్జీ అన్న తీసుకుంటాము అన్నారు. అంటే ఇంకా మేమే వద్దు, మాకు ఎలాగా రూమ్స్ ఉన్నాయి కదండి, ఇంకా ఎలాగలాగా అడ్జస్ట్ అయిపోదాం అలాగని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే ఇంటికి రప్పించారనమాట. వచ్చే సంవత్సరం అయితే అన్నీ బాగుంటాయి. భోగి రోజు నుంచి కూడా వీడియోలు పెడతానండి. స్వీటీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. రేపు సోమవారం కదా, రేపు అంటే ఈవేళ అమాస్ అని ఇంకా ఆగిపోయింది. రేపు వెళ్ళిపోతారండి. మరి స్కూల్స్ అవి తీసేస్తాను కదా, వెళ్ళిపోతారు. మా అమ్మవారు హడావుడైతే చాలా బాగుంటుందండి, చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఇంకా ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఊర్ల నుంచి, ఇంకా చుట్టుపక్కల ఏంటండి హైదరాబాదు, అమెరికా, ఇంకా అలాగా చాలా 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 ఊర్ల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారనమాట అండి. ఎండలు కూడా రేజ్ అవుతున్నాయండో రథసప్తమికి. ఇక్కడ కూడా ప్రొద్దుటి మట్లయితే చల్లగానే ఉంటుంది. కొంచెం టైం అయిపోయి ఎండలు రేజ్ అవుతుంది. వాళ్ళ పాపం అన్నీ కూడా రమ్మనివ్వరండి. నేను కూడా వెళ్ళిపోతే మరి స్వీటీకి తనకే కుదరదు కదా, ఆ పిల్లలతో అది వద్దు నేను పిల్లల్ని చూసుకుంటాను అంటే ఇంకా అలాగా వాళ్ళు వెళ్ళి వచ్చారండి. నాకు ఇంకా నేను అయితే ఇంకా ఐటమ్స్ పిండి వంటలు కూడా ఏమి చేయలేదండి, ఇంకా కుదరలేదు. ఈలోగా వాళ్ళు వచ్చేసరి ఇంకా కుదరలేదండి. అన్నీ కూడా ఇంకా బయట నుంచి తెప్పించేసే పెట్టాను. స్వీట్ హాట్ ఐటమ్ అన్నీ కూడాను. నన్ను మీరందరూ కూడా ఎంకరేజ్ చెయ్యాలండి. నాకు ఇంకా కొంచెం కొత్త వాళ్ళనే కొంచెం కంగారుగా ఉంటుంది వీడియోలు చెయ్యాలంటేనే పోయింది.
గారెలు కూడా వేసేసి బూరెలు చూపిస్తానండి మీకు. నేను పొంగు బూరెలు మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. వరిపిండి బెల్లం కలిపేస్తాం అనమాట, మిరపిండిలోను చూపిస్తాను. ఇలాగ అది కూడా కలిపేసుకున్నాను. ఈ గారెలు వేస్తే చాలామంది అయితే ఈ నైవేద్యం ఇప్పుడు కోళ్ళు కూడా కోసుకుంటారండి. కానీ నేనైతే ఇప్పుడు ఇంకా ఈ నైవేద్యానికి అయితే నేను ఈ నైవేద్యమనే కాదండి, దుర్గాదేవి నైవేద్యాన్ని కూడా నేను ఇప్పుడు ఇంకా అసలు కోడిని కట్టను, నేను కోయించను, నాకు అలాగ ఇష్టం ఉండదు. మామూలుగా గారెలు, సలివిడి, వడపప్పు, అన్నం, పప్పు, చారు, కట్టిపండు, కొబ్బరికాయ ఇలా పెట్టి బూర్లండి అలా పెట్టేసి ఇంకా అలా నైవేద్యం పెట్టేసుకుంటాం అన్నమాట. ఇందులోకి తీసేస్తాను. ఈ గాలి కూడా వేసుకుంటుంది, ఇందులోనే ఆ పిండి కూడా కలిపేస్తాను. బూర్లు కలిపేసుకుంటున్నానండి. ఇది వరిపిండి అండి, కొంచెం వరిపిండి వేసుకుంటున్నాను. బెల్లం, ఇది కొన్ని నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట అండి బెల్లం. ఈ గారెలు అయిపోయి తీసేసుకున్నాను ఫస్ట్. ఇదిగోండి, ఇది మినప్పిండి అనమాట అండి. కొంచెం పిండి అయితే వేద్దామండి, కొంచెం పిండి పడుతుంది. మళ్ళీ ఇలాగ వేసుకోవడం, కలిపేసరి పిండి ఇలాగే వేసుకోవడం. బూరెలాగేనండి, మనం పూర్ణం ఉండదు అంతే. ఇది నేనా, మనం ఎరులంతలకి అన్నం పెట్టాలి కదా, వండుతున్నా. గారి కూడా వేస్తున్నాను. ఏంటి ఒక గార ఉండైతే ఉండదు, అమ్మవారికి తీసేది ఫస్ట్ తిడతా అమ్మ అవన్నీ కాలుస్తే. ఓయ్ నేహం నీకు ఎక్కడ ఉందో పొయ్యి కాడే అండి. ఇప్పటి వరకు లేడు కదా అని సైలెంట్గా చేశాను. పెట్టింది అమ్మ, అది కలుపుకో, అలా ఉంచు. హలో, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ నుండి మాట్లాడాలి, ఇంకా దూరంగా. చూపిస్తానండి ఈ బూరెలు ఎలా వస్తాయి. చాలా బాగుంటాయండి ఇవి, చాలా ఈజీ కూడా. మినపిండి, కొంచెం వరిపిండి, బెల్లం ఉంటే సరిపోతుంది. మన చెట్టుది కరేపా కట్టు చిన్న బాబు, బయట నాని అడుగు. కరేపాకు చారు తాలింపేద్దాం. ఒక 2 రబ్బలు చారు, ఎక్కువ తెచ్చాకు. వాళ్ళు చాలా సంతోషపడ్డారండి. నాకు ఇంకా సంతోషం సరిపోయింది. మరి ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా బయటికి వెళ్ళొచ్చని ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. మాకు ఇంకా అయితే ఇక్కడ 3 రోజులు కూడా ఇంకా లైటింగ్, ఫుల్ లైటింగ్, ఇంకా షాపులు, ఐటమ్స్. అమ్మవారికి కనుమ, భోగి, సంక్రాంతి పండుగ రోజునే, సంక్రాంతి కాదండి భోగి, గరగలు ఎత్తుకుని వేషాలు అవి వేపిస్తారు. చాలా బాగుంటుందండి. పిల్లల చేత కాగడాలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల చేత కాగడాలు అవి వేయిస్తాము. ఇంకా ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి, మీరు ఒకవేళ మీరు ఎప్పుడన్నా రాకపోతే ఒకసారి వచ్చే సంవత్సరం వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మా అమ్మవారు ఇంకా ఆవిడికి దగ్గర ఎలా కోరుకున్నాం అంటే
చాలు 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 వెరీ గుడ్ బాయ్. ఇక్కడ పెట్టి కడిగేకేస్తానే అలా ఉంచా. ఓకే మీకు ఎవరికన్నా అమ్మవారు తెలియకపోతే ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడన్నా సరే మీరు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చండి. ఏమన్నా కోరికలు కోరుకున్నాం అంటే తప్పనిసరిగా అయితే తీరుతాయండి ఆ కోరికలు అయితేని. నా విషయంలో అయితే తీరినాయండి. నువ్వు ప్లేట్ తీసుకో అయితే. ఒకటి చాలా వేయాలి. ఇవన్నీ తీసేస్తాం. ఇంకోనండి ఈ బూరెలు అయితే ఇలాగనమాట. ఇంతేనండి ఇలాగా. ఓకేనండి. ఇవన్నీ వేసాక మళ్ళీ అమ్మవారి దగ్గర పెడతాం కదండి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. అదాను వాటరా దా. గులాబ్ జామ్ కాదు, అమ్మవారికి బూరెలు, పొంగు బూరెలు. అంగ వాటర్ ఒక గ్లాస్. 2 గారెలు ఎట్నా? 2 అంటే 2 తక్కువ వేసాను. మరి అమ్మ మరి మళ్ళీ రాజమండ్రి వెళ్దా ఉంటుంది కదా. రాజమండ్రి వెళ్దా ఉంటుంది. నన్ను ఎక్కడికే తీసుకెళ్ళలేదు కదా. నన్ను రాజమండ్రి వెళ్దాం అమ్మ, వంట చెయ్యొద్దు అంది. మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని హైదరాబాద్ రాజమండ్రి వెళ్ళిపోదాం. స్వీటీ అయితే అదే నేను ఈ 3 రోజులు ఎక్కడికే వెళ్ళలేదు కదండి, అందుకు ఈరోజు అయితే ఇంట్లో వంట చెయ్యొద్దమ్మా, మనం రాజమండ్రిలో తిందాము అలాగని అందండి. ఇంకా రాజమండ్రి రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అంతేనండి. ఈ బూరెలు అయితే పొంగు బూరెలు అండి, వీటిని పొంగు బూరెలు అంటాము. మా అత్తయ్య గారు అయితే 9 బూరెలు అంటే 9 12 అలాగా పెడతారండి. అందుకు నేను కూడా ఇంకా అలాగే పెట్టుకుంటాను. ఇప్పుడైతే కొంచెం సలివిడి వడపప్పు కూడా వండాలండి. కొద్దిగా సలివిడి అయితే చేస్తాను, కొద్దిగా పిండి వేసుకొని. కొంచెం పానకం కూడా చేస్తాను. ఇంకొప్పుడు వద్దు, అదే అమ్మవారికి పెట్టాలి నాన్న. సరే అయితే అలా తీసుకోకూడదు, ఎక్కువ వద్దు. అమ్మ ఎక్కువ వద్దంది. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్తాం కదా, అక్కడ తినరేళ్ళలో మళ్ళీని వద్దమ్మా, అమ్మవారికే పెట్టుకోండి. వడపప్పు కూడా ఉంటుంది. అయిపోయినట్టు ఈ బూరెలు అయితే అయిపోయినాయండి, తీసేస్తున్నాను. మళ్ళీ మీకు అమ్మవారికి పైన కదండి మాకు దేవుడి గది, ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తానండి. మా ఇల్లు అయితే మీకు చూపించలేదు, ఒకసారి చూపిస్తాను. మాకు పైన దేవుడి గది ఉంటుంది అనమాట అండి. కింద అన్నీ వండుకొని పైకి వెళ్ళి పెట్టుకుని వస్తాం అనమాట. అయిపోయిందండి. ఈ పక్కన స్టవ్ మళ్ళీ నెహాబాబుతో చాలా కష్టం. ఇదిగోండి, ఇదైతే పరవన్నం కూడా అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి సలివిడి, ఇందులో కొంచెం వడపప్పు వేసి పెట్టేస్తాం అనమాట. ఇవ్వండి పెసరపప్పు, ఇదిగోండి పానకం కూడా పెట్టుకుంటాం. లేదు సింపుల్. ఆకు వేయండి, పైది ఆ పక్కన ఇంకో చిన్న ఆకు ఉంది కదా, చిన్న మొక్క కోయండి దుర్గాదేవికి. ఇంకో చిన్న ఆకు ఉంది కదా.
హాయ్ చెప్పు. ఇంకా మళ్ళీ చెప్పు. పైన కింద నుంచి అన్నీ వండుకు తెచ్చేసుకుని ఇంకోండి ఎలాగైతే పెట్టాను. ఇంకా అన్నం, చారు, పప్పు, గారెలు, బూరెలు, పరమాన్నం, సలివిడి వడపప్పునండి. పప్పు ఇంక ఇక్కడ వేసాను, చారు ఇలా పెట్టాను. తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకునండి దండం అయితే పెట్టుకుందామా. అరటిపళ్ళు కూడా ఇలా పెట్టేస్తున్నాను. ఇదైతే దేవుడి గదిలో దుర్గా దేవి తల్లి ఉన్నారు కదండి, ఆవిడకైతే పెడుతున్నాను. పరమాన్నం, అన్నం. మా నెహాంత్ దేవుడి గదిలో కూడా ఏమి ఉంచడండి బాబు. అగ్గి పెట్టుంటే ఉంచడం, అగరత్తులు ఉంచడం. ఇప్పుడు అగరత్తులు లేవు, అన్నీ పెట్టేశాడు, అన్నీ అంటించేసుకున్నాడు. అసలు అగరత్తులు వెలిగించుకోవాలి. అక్కడ కూడా దీపారాధన పెట్టేసుకున్నా. చెప్పు. వీళ్ళైతే మా మామయ్యగారైనా మా అత్తయ్య గారేనండి. మామయ్య గారు, అత్తయ్య గారు. రోజు పెడతానండి వీళ్ళకి ప్రసాదం. ఈ 3 రోజులు కూడా అలాగా ఏదోటి పెట్టేదాన్ని. ఈరోజు కూడా మామూలుగా కొంచెం పరమాన్నం, బూర్లు అయితే పెట్టాను. జై వీర్లం తల్లి.
ఈ రోజైతే నేను మా అమ్మవారికి అయితే ఇలాగ పెట్టుకున్నానండి. నేను అందరూ ఇలా పెట్టుకున్నానండి. మేమందరం కూడా క్షేమంగా సుఖంగా సంతోషంగా ఉండాలని, అలాగే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈ వీడియో అయితే ఇంతటితో ఆపుతున్నానండి. ఇప్పుడు మేము అయితే రాజమండ్రి రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అంటే స్వీటీ బెడ్షీట్లు అయ్యే కొనుక్కుంటానంటుందండి. మనకి ఇక్కడ రాజమండ్రిలో అయితే బాగుంటాయి కదా, హైదరాబాద్లో అయితే అస్సలు బాగుండేదండి. చూసేమో కొనుక్కుంటాను అంటుంది రాజమండ్రిలోనూ. ఒకవేళ అది కూడా కుదిరితే నేను వీడియో అయితే తీస్తామండి. ఈరోజైతే ఇదేనండి వీడియో. బాయ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.